యేసుప్రభువారు శిష్యులతో భోజనం చేసేటప్పుడు అక్కడ పరిచారకులు వాళ్ళందరూ కూడా దేవుణ్ణి అడిగారు, మీ శిష్యులు మరి అపవిత్రత మరి ధర్మశాస్త్రం పారంపర్యం చొప్పున మరి వాళ్ళు స్నానం చేయాలి, తర్వాత చేతులు కడుక్కోవాలి, మరి వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మరి పాటించట్లేదు, పెద్దల పారంపర్యాన్ని పాటించట్లేదు, మరి ఆ విధంగా మరి ఎట్లా మరి మీ శిష్యులు భోజనం చేస్తున్నారు అన్నప్పుడు దేవుడు వారితో ఇట్లా అన్నాడు, మనుష్యుని కడుపులోకి పోయేది అపవిత్రపరచబడదు, కానీ మనుషుల్లో నుండి వచ్చే వ్యాధిని అపవిత్రపరచును మనిషిని అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. అవి ఏమనక మనకు వచ్చేసి లోపల జారత్వమును, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారమును, కామవికారము, మత్సరమును, దేవదూషణ, అహంభావమును, అవివేకము వచ్చును. ఇవన్నీ కూడా మన హృదయంలో నుంచి బయటకు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. మనం తినే దాని పదార్థముల వలన మనం అపవిత్రపరచబడము, మనం తాగేటువంటి నీళ్ళ వలన మనం అపవిత్రపరచబడము, కానీ అది